బాగ్దాద్ మహాపట్టణము అనేక వేల సంవత్సరాలకు ముందు పేరొందిన తత్వజ్ఞానులు, గొప్ప గొప్ప రాజకీయవేత్తలు ఇక్కడ నివసిస్తూ ఉండేవారు. ఇంతటి మహామేధావంతుల మధ్య దుర్మార్గతనం మూర్తీభవించిన మాయాజాల మంత్రవాదులు కూడా ఉండేవారు. ఆహారం కాదు, అపూర్వ మంత్రశక్తి. అటువంటి మహత్తర శక్తిని సాధించడానికే నా మనసు తహతహలాడుతోంది. సింహసింహ బంగాళ ఎవరో వచ్చేది? నేనే జాఫర్. యాకోబ్, మంచి సమయానికే వచ్చావు. జాఫర్, ఏమిటంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? మనిషి కన్నా ఆ మనిషిని పీడించే పేరాసే చాలా బలమైంది సుమా. ఇంద్రజాల మహేంద్రజాల శక్తులు ఎన్ని సంపాదించినా నీకు తృప్తి లేదు, మనస్సుకు శాంతి లేదు నీకు. ఇంతకు నేను సంపాదించిన శక్తులేమున్నాయి యాకోబ్? అహోరాత్రాలు శ్మశానంలో తపస్సు చేసి ఈ మంత్రదండం సంపాదించాను. అతి కష్టం మీద అనేక దుష్టశక్తుల రక్తదాహం చల్లార్చాను. ఫలితం ఈ మాయ ఉంగరం. ఇవి తలవా? చాలవా? ఇవి కూడా గొప్ప శక్తులేనా యాకోబ్? సంకల్ప మాత్రం చేత సర్వ కోరికలు సాధించగల మహాశక్తిని సంపాదించాలి. యాకోబ్, చెప్పు చెప్పు యాకోబ్, నీకు తెలిసే ఉంటుంది. జాఫర్, అల్లా అనుగ్రహించిన వాటితో తృప్తి పడాలి. దురాశ దుఃఖానికి కారణం. మితిమీరిన మంత్రశక్తులు అనుభవించాలంటే మతిమాలిన మహాపాపాలు చేయాలి. పాపం పెరిగిన కొలది ఆ పాపంతో పాటు మనం అనుభవించవలసిన శిక్ష కూడా పెరిగిపోతూనే ఉంటుంది. యాకోబ్, నా ఉత్సాహాన్నంతా చంపేస్తున్నావు. లేదు జాఫర్, లేదు. నీ మనస్సుకు శాంతి కలిగే మార్గం చెబుతున్నా. నాకు కావలసింది శాంతి కాదు, శక్తి. ప్రపంచాన్నంతా నా అరిచేతిలో కీలుబొమ్మలా ఆడించగల మహాశక్తి కావాలి యాకోబ్. అలాంటి మహాశక్తి సామర్థ్యాలు కలది యావత్ ప్రపంచంలో ఒక్కటే ఉంది. ఏమిటది? అద్భుత దీపం. జంగురా, చెప్పు యాకోబ్, అది ఎక్కడుంది? దాన్ని సంపాదించే ఉపాయం ఏమిటి? చెప్పు. అది కారకోర పర్వత గుహల్లో ఉంది. దాన్ని సంపాదించడం మాత్రం మనకు సాధ్యం కాదు. వారేవా, అద్భుత దీపం ఉన్నదని తెలుసు, అది ఎక్కడున్నదో తెలుసు, కానీ దాన్ని సంపాదించే మార్గం మాత్రం తెలియదు. యాకోబ్, నా దగ్గర ఎందుకు నీ నాటకాలు? జాఫర్, అల్లా ఆజ్ఞ ఉల్లంఘించడం మన తరం కాదు. ఆ అద్భుత దీపాన్ని చాలా పేద కుటుంబంలో పుట్టినవాడు, తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకైనవాడు, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినవాడు, కుడి చేతి మీద 7 పుట్టుమచ్చలున్నవాడు ఒకానొక చిన్న కుర్రవాడు సంపాదించగలుగుతాడు. అది నీకెట్లా సాధ్యమవుతుంది? ఆ మహా అదృష్టవంతుడు ఎవరో చూద్దాం పద. అలాది అలాది, ఇంత ప్రొద్దెక్కిన ఏమిట్రా ఈ నిద్ర? లేవరా అలాది. అల్లావుద్దీన్, బూడిదలో పోసిన పన్నీరు, ఉపయోగం తెలియని పసిబాలం చేతిలో పడుతోంది ఆ అద్భుత దీపం. యాకోబ్, ఇంత అద్భుత రహస్యం చెప్పినందుకు నీకిప్పుడే ఒక మంచి విందు చేస్తాను. ఏమంటావు? ప్రాణ స్నేహితుడు, నీ మాట కాదంటానా? షగూఫా, హనీఫా, వెంటనే బ్రహ్మాండమైన విందుకు ఏర్పాటు చేయండి.
ఇప్పుడు నువ్వు కొండం లేని తేలు కోరలు తీసిన తాచు ఇంతవరకు నువ్వు సంపాదించిన మంత్రశక్తులు మహాసిద్ధులు అన్ని వృథా నీ నోరు కట్టేశాను యాకో యాకో అద్భుత దీప రహస్యం ఇప్పుడు నువ్వు నాకు చెప్పినట్టే రేపు ఇంకొకటికి చెప్పక మానవు ఇప్పుడు ఎవరికి చెప్పలేవు యాకో కన్న తల్లికైనా సరే కని పెంచిన కొడుకైనా సరే రహస్యం అనేది అన్నట్టు చెప్పకూడదు యాకో ఓ విడుదల అంత తొందరగానా లే ఇప్పుడే వెళ్ళి అద్భుత దీపం తీసుకొద్దాం సితారా